అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారా లోకేష్ బాబు గారు శంకారావం అనే పేరుతోని ఈరోజు మరోసారి ప్రజల ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో శ్రీకాకుళము, విజయనగరము అక్కడ జిల్లాలలో తిరుగుతున్నాడు. త్వరలోనే ఒక 15-20 రోజులలో మన నంద్యాల జిల్లాకు కూడా రాబోతున్నాడు. ముఖ్యంగా ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసినారో అప్పుడునే వైసీపీలో వణుకు స్టార్ట్ అయింది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాల గురించి ప్రజలకు ప్రతి అడుగుకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియపరచుకుంటూ దాదాపుగా 3200 కిలోమీటర్లు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు శంకారావం అని స్టార్ట్ చేసే లోపల పరదాల చాటున ఉండే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు విచిత్రంగా ప్రజల ముందుకు వస్తున్నాడు. ఒక భయం అనేది పుట్టుకుపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీలో శంకారావం పేరుతో. ఈరోజు ఎన్నో సమస్యల్లో రాష్ట్రం ఉంటే ఆ సమస్యలన్నీ ప్రభుత్వం గాలికి వదిలేసి ఎంతసేపు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న వనరులను వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకొని ముందుకు పోతున్నారు. ఇవన్నీ తెలియపరుస్తూ శంకారావంతో ఒక సైడు మన నారా లోకేష్ బాబు గారు అయితే, మరొక సైడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే ప్రోగ్రాంతో సార్ ఒక సైడు వస్తూ ఉన్నాడు. ప్రజలు ఎక్కడ చూడు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అలాగే జయహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో బీసీలలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్పు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా న్యూట్రల్గా ఉండే బీసీలు కూడా ఈ సభలకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయి మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లాలోని 7 మంది ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జి అందరు కలిపి ఒక నిర్ణయం తీసుకొని భారీగా 10,000 మందితో రేపు 26వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి మీ పత్రికల ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. స్వచ్ఛందంగా బీసీలు అందరూ, ముఖ్యంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ పేపర్ అనే బదులు ఇది పాంప్లెట్ సాక్షి అయోమయంలో గందరగోళంలో రాయడం చాలా విడ్డూరంగా ఉంది. క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ గారిని పిలిచి, ఆ రోజు నేను కూడా ఉన్నాను, నంద్యాల బరిలో నిలబడేది ఫరూక్ గారు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఫరూక్ గారు ఏ రోజైతే ఫరూక్ గారు పేరు డిక్లేర్ చేస్తే ఆ రోజు నుంచి కూడా శిల్పా మోహన్ రెడ్డి రోడ్ల మీదనే తిరుగుతున్నాడు. అంతవరకు బయటికి రాని శిల్పా మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్ఎండి ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తేనే ప్రతి ఒక్క ఇంటి గడప దొక్కుతున్నాడు. ఈరోజు ఏం ఒక మైనారిటీకి నంద్యాల టికెట్ ఇస్తే మీరు ఎందుకంత ఉలికి పడుతున్నారని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరే ఉండాలనా? వేరే వాళ్ళు ఎవరు నంద్యాలకు ఎమ్మెల్యేగా రాకూడదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారికి టికెట్ డిక్లేర్ చేయడంతో మైనార్టీస్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఛాన్స్ వచ్చింది. గతంలో కూడా మైనార్టీస్ అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడంతోనే అంత పేపర్లో అన్ని అబద్ధపు రాతలు, ఇవన్నీ. బుడ్డా రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేయము. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అట్లాంటిది పార్టీలో ఉండే సమస్యలు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి ఎవరు మేము సపోర్ట్ చేయము అని ఎక్కడా అనలేదు, ఏమనలేదు. ఇవన్నీ ఈ దిగజాడు రాతలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి సంబంధించిన నాయకులకు నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ నంద్యాల ఎమ్మెల్యే గారి గురించి, మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తున్న అక్రమాల గురించి, మున్సిపల్లో జరుగుతున్న అక్రమాల గురించి, దౌర్జన్యాల గురించి, అతని పేరు గోకుల కృష్ణారెడ్డి పబ్లిక్ గా మాట్లాడుతుంటే దాని మీద ఎందుకు రాయాలి ఈ సాక్షి పేపర్? కానీ మీరెందుకు నోరు విప్పుతలేరు? రవి గారు అయితేనేమి, మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఒక జెడ్పీటీసీ మీ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు మాట్లాడరు? మా పార్టీలో టికెట్లకు మీకు ఏం సంబంధం? ముందు మీరు చూసుకోండి. శిల్పా రవి గారు మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా? మేము చెప్తున్నాం ఈరోజు మీకు టికెట్ రాదని. మీకు కూడా టికెట్ రాదు. ఇక్కడున్న ఎమ్మెల్సీ గారికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. తర్వాత నౌమాన్ గారి పేరు వస్తుంది. ఇవన్నీ మేము దిగజారుడు మాటలు
మా పార్టీ సిద్ధాంతం కాదు, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎందుకంటే ఒకప్పుడు మీరు శిల్ప అంటే పేరు వచ్చినది మీకు తెలుగుదేశం పార్టీలో, మీరు మర్చిపోతున్నారేమో. ఎక్కడో మసీదులో పోయి పెయింట్లు వేసినంత మాత్రాన గతం ఎవరు మర్చిపోరు. గడిచిన 4.5 సంవత్సరంలో ఎమ్మెల్యే గారు అయితేనేమి, వైసీపీ ప్రభుత్వం అయితేనేమి, సీఎం గారు అయితేనేమి మైనార్టీస్కి ఏం చేసినారని చెప్పి గుండె మీద చేసుకొని మాట్లాడాలి. ఎక్కడే కానీ మన నంద్యాల జిల్లాలో ఎక్కడ ఎన్ని షాదీఖానాలు కట్టినారు, ఎన్ని మసీదులు రిపేర్ చేసినారు, దుల్హన్ పథకం నేను లక్షిస్తా అని చెప్పిన సైకో సీఎం ఈరోజు ఎంతమందికి ఇచ్చినారు. మైనార్టీస్కి ఎక్కలేని అన్యాయం చేసుకుంటా ఈరోజు మీరు ఒక మైనార్టీకి టికెట్ ఇస్తున్నారంటేనే మీరు ఉలిక్కిపడుతున్నారు. ప్రజలు అందరూ మీరు చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకున్నారు, మీరు చేసిన దౌర్జన్యాలు గుర్తుపెట్టుకున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నంద్యాలలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ఫరూక్ గారు ఖచ్చితంగా భారీ మేరతో గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పైపెచ్చి ఇంకొకటి విషయం కూడా చెప్తున్నాను. నంద్యాల జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. అందరూ ఇన్ఛార్జ్ క్లియర్గా ప్రజలలో ఉన్నారు. మీరు 7 నియోజకవర్గాల్లో ఏ ఇన్ఛార్జ్ ప్రజల మధ్య ఉన్నారు. మీరు ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని పోతారు? ఎక్కడనే జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న డెవలప్మెంట్ చేయలేదు. అసలు మీకు సిగ్గుందా ప్రజల్లోకి పోవడానికి? మీకు ఎట్లా ఓటు అడుగుతారు? ఈరోజు ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగిరేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.